లాస్ట్ టైం జరిగినట్టు కనుక ఎన్నికలు జరిగి ఉంటే అంటే ఏప్రిల్ 19 ఆ తేదీలో గనక పోలింగ్ తేదీ వచ్చుంటే సరిగ్గా ఈ రోజుకి 4 రోజులు మాత్రమే సమయం ఉండేది. కానీ మే 13కి పోలింగ్ తేదీ రావడం కాస్తంత ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 7 విడతల్లో వెనక్కి వెళ్ళడం ఇటువంటి నేపథ్యంలో చాలా సమయం అయితే ఉంది. ఇక మొన్నటి వరకు సమయం లేదు మిత్రమా అనుకునే టైంలో ఇప్పుడు ఇంకా చాలా సమయం ఉందని అందుకే రెండు పార్టీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పూర్తిగా ప్రజాక్షేత్రంలోనే ఉండడానికి బస్సు యాత్రల పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఒక పక్క బాబు గారు కూడా యాత్రలకు సిద్ధం చేసుకుంటున్నారు. వాళ్ళ షెడ్యూల్ కూడా దాదాపు ఖరారు చేసుకున్నారు. గ్రౌండ్ లెవెల్లో ప్రజల ఆలోచనలు మార్చడానికి ఎంతవరకు ఈ యాత్రలు ఉపయోగపడతాయి? ఇప్పటికే పొత్తుల కారణంగా కొన్ని చోట్లయితే గ్రౌండ్ లెవెల్లో కలుసుకోలేకపోతున్న రెండు పార్టీలు ప్రయత్నం అయితే జరుగుతోంది, ప్రయత్నం చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. కానీ జనసేన ఓట్ బ్యాంక్ ఇటు ట్రాన్స్ఫర్ అవుతుందా, టీడీపీ ఓట్ బ్యాంక్ అటు ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది చాలా చోట్లయితే గ్యారంటీ అయితే కనిపించట్లేదు. ఈ యాత్రల ద్వారా అదంతా సాధ్యం అవుతుందా? ఎక్కడికక్కడ విడివిడిగా ప్రచారాలు అయితే ప్రస్తుతం ఇంకా చేసుకుంటున్నారు, ఎవరు కలవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ వెస్ట్లో చూసుకున్న ఇంకా ప్రచార పరం ఆయన ఈయన అన్నట్టుగానే ఉంది. ఇవన్నీ కలవడానికి యాత్రలు ఎంతవరకు ఉపయోగపడతాయి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒక రకంగా ఏదో అంటారు కదా, లాంగ్ కూడా ఉపయోగపడుతుంది. ఇది గ్యాప్ రావడం, ఎక్కువ రోజులు రావడం కూడా మంచి జరుగుతుందేమో అనేది వీళ్ళు ఒకసారి ప్రజల్లోకి వెళ్ళడానికి ఇదంతా. కానీ అంతే నష్టం కూడా ఏమన్నా ఉంటుందా? బేసిక్గా తెలుగుదేశం పార్టీ కోరిక మేరకు అది 4th ఫేజ్కి వెళ్ళింది అనేటువంటిది ఢిల్లీ సర్కిల్స్లో వినబడుతుంది. అవునా? బీజేపీతో పొత్తు మూలంగా వచ్చిన అడ్వాంటేజ్ అది అన్నటువంటిది. ఎందుకు అంటే ఈ పొత్తుల మూలంగా జనసేన ఇంకా సీట్లు అనౌన్స్ చేయలేకపోయింది. తెలుగుదేశం సెట్లో చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు. అది సెట్ రైట్ కావాలి అంటే టైం వెంటనే అయితే గనక ఆవేశంలో నెగిటివ్ పడిపోతుంది ఓటు. కొంచెం ఆలస్యం అయితే ఈలోపు వీళ్ళు మాట్లాడే మాటలు వీటి వల్ల కొంత సర్దుకుంటారు. వాళ్ళని కూడా బొజ్జగించే టైం ఉంటుంది. అంటే వాళ్ళు కూడా ఇక మన మనోడి కంటే ఏం చేస్తాను, మనోడు ఏదో తప్పు చేశాడు కానీ తప్పదు, మనోడిని గెలిపించుకోవాలి కదా మనం అనేటువంటి ఫీలింగ్తో వెళ్తారు కదా. కాబట్టి ఆ రూట్లో మూమెంట్ అన్నటువంటిది ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు గారి ప్రయత్నం. బీజేపీతో పొత్తు పెట్టుకుంది కాబట్టి ఈసీ మీద బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి వాస్తవంగా 2వ ఫేజ్లో అడిగారు ఆయన. కానీ వాళ్ళేమో 4వ ఫేజ్కి పెట్టారు ఈసీ వాళ్ళు అని చెప్తున్నారు. ఎంతవరకు వస్తుంది మనకి తెలియదు. ప్రస్తుతం ఢిల్లీలో వినబడుతున్న మాట అది. 4వ ఫేజ్ అనేటప్పుడు కొంత నష్టం అవుతుంది. ఒక రకమైన ప్రయోజనం ఏంటంటే ఈలోపు ఈ బీజేపీ లిస్ట్ అనౌన్స్ చేయాలి, తెలుగుదేశం లిస్ట్ అనౌన్స్ చేయాలి, ఈ పొత్తుల మూలంగా వచ్చినటువంటి అసంతృప్తులు ఇవి చల్లార్చుకుంటున్నారు. ఇంకోటి సోషల్ మీడియాలో ఆవేశంతో రెచ్చిపోయేటువంటి వాళ్ళు కూడా నిదానంగా మారుతున్నారు. ఎన్డీఏ రావాలని కోరుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కూడా తెలుగుదేశం గెలవాలని కోరుకోవాలి. జగన్ని ద్వేషిద్దాం మనం, తద్వారా బాబుని గెలిపించిన నష్టమేం లేదు, మనోళ్ళు చూసుకుంటారులే పైన అనేటువంటిది బీజేపీ క్యాడర్లో కన్విన్స్ చేసే ప్రయత్నం జరుగుతోంది వాళ్ళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ద్వారా. అట్లాగే ఇటు పక్కన జనసేనలో కూడా పవన్ కళ్యాణ్ ఏదో వ్యూహంతోనే ఉన్నాళ్లే, ఆయన సీఎం అనేది లేకపోయినా ఇప్పుడు చేసేస్తారు, రేపు పొద్దున ఇప్పుడు గెలిచేసేసి 24 సీట్లు 21 తీసుకున్నారు, 21 గెలిచేసేసారంటే కనుక అప్పుడు నెక్స్ట్ ట్రిప్కి వచ్చేటప్పటికి ముఖ్యమంత్రి అని ఆయన బేరం చేయగలుగుతాడు. కాబట్టి మనం 21 గెలిపించాలంటూ వాళ్ళ చేతన అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళే వాళ్ళ సోషల్ మీడియాలో కూడా పనిచేసి పెడతారు జనసేనకు కూడా. ఆ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇది మొదట్లోనే ఉంది కాబట్టి ఇంకా ఈ మిగతా లిస్టులు కూడా అనౌన్స్ చేసేటప్పటికి ఈ వారం 10 రోజులు పడుతుంది ఈ అనౌన్స్ అంటే సెట్ కావడం. ఇక అప్పటి నుంచి సర్దుకుంటూ ప్రారంభం అవుతుంది. సర్దుకుంటే గనక ఇక ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది అన్నటువంటిది ఒక ప్రయత్నం. గ్రౌండ్ లెవెల్లో ఇంకా ఎవరికాలు విడిగానే ప్రచారం చేసుకుంటున్నారు. అంటే జనసేన కానీ టీడీపీ కానీ ఇంకా ఆ కలవడం అని అంటే దాదాపు ఒక లిస్ట్ 2 లిస్టులు అనౌన్స్ చేస్తారు, ఒక లిస్ట్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు, అయినా సర్దుకోలేకపోతున్నారు. అది సెటరేట్ అవుతుందా? ప్రాక్టికల్ గా ఒకటి ఉంటుందండి. నాయకులు కలిసిపోయారని చెప్పేసి కింద కలిసిపోతారు అనుకుంటే 2018 తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కూటమి సాక్ష్యం. ఎక్కడ కలుసుకున్నారు వాళ్ళు? కానీ ఇదే స్థానిక ఎన్నికల్లో పై నాయకులకు సంబంధం లేకుండా కింద టీడీపీ జనసేన కలిసి బరిలోకి దిగిపోయారు. అప్పుడు అది ఎక్కడైతే ఇద్దరు బలమైన నాయకులు ఉన్న చోట ఏకగ్రీవంగా తెలుగుదేశము జనసేన బలంగా అది గోదావరి జిల్లాలో గుంటూరు లాంటి 1-2 చోట్ల మొత్తం కలవలేదుగా. తెలుగుదేశం పోటీ చేయకపోయిన చోట్లైనా మరి తెలుగుదేశం వాళ్ళు వీళ్ళకి ఏమైనా సపోర్ట్ చేశారా? లేదు కదా. తెలుగుదేశం పోటీ చెయ్యకపోవడం వల్ల జనసేనను అడ్డు పెట్టుకుని తెలుగుదేశం వాళ్ళు లబ్ధి పొందారు లోకల్ నాయకత్వాల ద్వారా, అంతేగాని మొత్తం కాదు. సాధారణంగా ఎట్లుంటుందంటే మీరు అన్నట్టుగానే ఇచ్చి పుచ్చుకోవడం ఉంటుంది. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో టైపులు ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే సీట్ అయితే ఒకటే కదా, 2 ఎమ్మెల్యే సీట్లు ఒక నియోజకవర్గానికి ఉంటే అప్పుడు నువ్వు ఒకటి నేను ఒకటి అని పంచుకోవచ్చు. అక్కడ ఏం చేసుకున్నారు, ప్రెసిడెంట్ నువ్వు, వైస్ ప్రెసిడెంట్ నేను, ఇది సర్పంచ్ నువ్వు, డిప్యూటీ సర్పంచ్ నువ్వు నేను, లేకపోతే కనుక మున్సిపల్ చైర్మన్ నువ్వు ఇది నేను, ఇట్లా పంచుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి సర్దుకున్నారు. దీంట్లో ఎట్లుంటది,
ఒకటికే కదా సీట్ వచ్చేది. అవును అవును. కాబట్టి ఇక్కడ ఎట్లా సర్దుకోవాలి అంటే అదే నేను ఏంటంటే క్యాడర్ కూడా అప్పుడు అంటే ఆ ఎన్నికల్ని ఈ ఎన్నికల్ని ఒకట్లా చూడట్లేదు. కానీ అప్పుడు పరిస్థితి చూసి పవన్ కళ్యాణ్ గారు బాబు గారు లేదు వీళ్ళిద్దరూ ఈజీగా సర్దుకుపోతారు ఒకసారి మాట్లాడితే అని అనుకుంటే సీన్ రివర్స్ అయ్యిందా? ఆ ఎన్నికలు ఒకలా క్యాడర్ చూడలేకపోతున్నారు. అంటే వీళ్ళ చూపులో తేడా ఉందంటున్నా నేను. నా అధినాయకత్వం చూపు కింద వాళ్ళిద్దరు సర్దుకున్నారు కాబట్టి మన వాళ్ళు సర్దుకుంటారనడానికి, స్వార్థపూరితమైనటువంటి నాయకులు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు సర్దుకోవడానికి. ఇప్పుడు ఆ లెక్కనైతే కాంగ్రెస్ పార్టీను బీఆర్ఎస్ వాళ్ళు సర్దుకునే ఉన్నాయి తెలంగాణలో, కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు సర్దుకునే ఉన్నాయి. అది స్థానిక వ్యవహారాల మీద ఉంటుంది. దాన్ని దీన్ని ఒక ఘాటను కట్టలేము. ఇది ఒక నియోజకవర్గ స్థాయి. అంత తెలియని అమాయకుడేం కాదు చంద్రబాబు నాయుడు, తెలుసు కాబట్టి తర్వాత వాళ్ళే చదువు చేస్తారులే ఉందనేటువంటి రూట్ లో ఉంటారు. అయితే గ్రౌండ్ లెవెల్ ఎట్లా ఉంటది అంటే ఇక్కడ ఈ ముగ్గురు పొత్తు వలన ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఉంటది. అందులో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, 10 సంవత్సరాల పొత్తు అన్నారు. దీని వల్ల అసలు సంక్షోభం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాదెళ్ల మనోహర్ తెనాల్లో పోటీ చేస్తున్నారు. అక్కడే ఆలపాటి రాజా ఇంతకుముందు ఎమ్మెల్యే మంత్రిగా కూడా చేశారు. ఇప్పుడు నాదెళ్ల మనోహర్ని మనస్ఫూర్తిగా రేపొద్దున ఆలపాటి రాజా గెలిపించారంటే తన 10 ఏళ్ల రాజకీయ జీవితం సమాజ్ చేసుకోవడమేగా. ఇప్పుడు ఇంత పొత్తులోనే బలంగా అవతల తీసుకుంటే రేపొద్దున ఇంకెందుకు ఇస్తారు సిట్టింగ్ ఎమ్మెల్యే సీట్ అవతల వాళ్ళు? అంటే ఈ టర్మ్ 2029 2034 ఆలోచించాలి. అప్పుడు ఆయన ఎట్టుంటాడు, ఆయన ఆరోగ్యం ఉంటుంది. 10 ఏళ్ళు రాజకీయం లేకుండా అంటే ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో వేరే ఎమ్మెల్యే దగ్గర తను వెళ్ళి కూర్చుంటే ఏం చేయగలుగుతాడు ఆయన? అక్కడ తన అధికారం మిస్ అయినట్టే కదా పవర్ అనేది. అట్లాగే అదేందులో ఈయన 10 ఏళ్ళు అని చెప్పాడు. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మనం చూసుకుందాం అలా 10 ఏళ్ళది దీర్ఘకాలం ఉండాలి, లేకపోతే రాష్ట్రం అభివృద్ధి చెందడం కష్టం, దీర్ఘకాలిక పొత్తు అని చెప్పాడు. మరి అదే విధంగా జనసేనకి సీట్ ఇచ్చారు. అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇదే ఫీల్ అవుతారు కదా, అసలే పొత్తులో బలవంతంగా మన సీట్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళు గెలిచేస్తే రేపు పొద్దున్న సిట్టింగ్ సీట్ కాబట్టి మనకి రాదని 10 ఏళ్ల పాటు తనకు అవకాశం రాదని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతారుగా జనసేన వాళ్ళు. ఇప్పుడు మనకు వద్దని చెప్పి మనకు కేవలం 21 ఇచ్చారు. రేపు పొద్దున ఇది కనుక పోయిందంటే అదే మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళకి కనుక మనం సపోర్ట్ చేసాము, తెలుగుదేశం వాడు గెలిస్తే ఆ సీటు మనకి రేపు పొద్దున ఇయ్యరు కదా, కాబట్టి ఓడగొడదామని వాళ్ళు అనుకుంటారుగా. బీజేపీ వాళ్ళు సేమ్ కదా, సిట్టింగ్ సీట్లు మనకి ఇవ్వలేదు, రేపు పొద్దున ఇట్లాగా మోసం చేస్తారని వాళ్ళకు ఉంటది కదా. గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి నాయకుడు ఆ నాయకుడిని అనుసరించే కేడర్ అయితే నవ్వుతూ మాట్లాడుతున్నా కడుపులో కత్తులు పెట్టుకునే కావలించుకుంటారు. అవతల వాడు కన్విన్స్ చేసే దాన్ని బట్టి ఉంటది. అన్నా నేను గెలిచిన నువ్వే ఎమ్మెల్యే అన్నా అని చెప్పి సర్దగలుగుతారా అనే దాని మీద ఆధారపడి. ఈ బస్సు యాత్రలు ఆల్రెడీ వైసీపీ ఇప్పుడు కొత్తగా ఏం చేయట్లేదు, ఇంతకుముందు ఎప్పుడో మొదలు పెట్టేసింది ఒక రకంగా. అప్పుడు మంత్రులు వెళ్ళడం కానీ సామాజిక బస్సు యాత్ర పేరుతో ఓన్లీ ఆ సామాజిక వర్గాల వాళ్ళని పంపించడం కానీ. ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతున్నారు, అది కూడా ఈ సిద్ధం సభలు పెట్టిన చోట మినహాయించి అంటున్నారు, మిగిలిన చోట వెళ్తారు. ఈ బస్సు యాత్ర వల్ల జగన్ వెళ్ళడం వల్ల ఎంతవరకు ప్రయోజనం? అంటే మేనిఫెస్టో లాంటివి అలా వెళ్ళి ఆ కార్యక్రమంలో విడుదల చేయాలని, అంటే లాస్ట్ టైం పాదయాత్ర చేశారు, ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు కాబట్టి ఖాళీగా కూర్చోలేరు కదా, టైం అనౌన్స్ అయిపోయాక 50 రోజులు కాలక్షేపం జరగాల్సిందే కదా. ఒకటి ఈయన వెళ్ళడం వల్ల లోకల్ వాళ్ళకి కొంత ఖర్చు తగ్గుతుంది, తగ్గుద్దా పెరుగుద్దా? కొంత ఖర్చు తగ్గుతుంది. ఎట్లాగంటే ఇప్పుడు ఈయన ఒక మీటింగ్ పెడితే 7 కలిసి డబ్బులు పెట్టుకోవాలి, తద్వారా కంతే ఖర్చు అవుతుంది. ఇప్పుడు రోజు ఏమవుతుంది, 1000 మందిని ఎంట పెట్టుకు తిరగాల, వాళ్ళకి అయ్యే ఖర్చు రోజు మనిషికి 1000 రూపాయలు వేసుకోవాలి, 1000 × 1000 సరిపోతుంది. అంటే వాళ్ళ డోర్ టు డోర్ ప్రచారాలు ఎలాగే ఉంటాయి కదా. ఈయన వచ్చిన రోజు నా జైరుగా బేసిక్ గా. ఇంకొకటి ఏంటంటే అక్కడ టెంపో వస్తుంది ముందు. ఇప్పుడు ఈయన ఒకే చోట డైరెక్ట్ గా వెళ్ళి కూర్చోట్ల, బస్సు యాత్ర అని ఎందుకు పెట్టారు, 7 అసెంబ్లీ సెగ్మెంట్ ఉంటే అవన్నీ టచ్ చేస్తూ పొద్దునుంచి అలాగా అవి టచ్ చేస్తూ వెళ్ళి ఒక చోట సబ్ పెడతాడు. తద్వారా అంటే ఇది మేబీ నేను అనుకోవడం ఇది 2 దశల్లో ఉంటది. మొత్తం 7 టచ్ చేయకుండా ఒక 2 అసెంబ్లీ సెగ్మెంట్ టచ్ చేసి ఒక చోట సబ్ పెడతారు. తద్వారా 3 సెగ్మెంట్లు కవర్ అవుతాయి. మిగతా 3 రెండో ఫేజ్ లో ఆయా నియోజకవర్గాల వరకు ఈయన సభలు ఉంటాయి అని అనుకుంటున్నాను. బాబు గారిది కూడా సేమ్ కాన్సెప్ట్ ఉంటుందా? బాబు గారు ఇప్పటికీ బోల్డ్ అయిపోయినాయి, శంఖారావాలు, బాదుడే ఇట్లా. ఆయన రోజుకి
తిరగబోతున్నారు. ఇప్పుడు 50 రోజులు అనుకోండి, 53 150 తిరిగేస్తారు. ఆయన కూడా కొత్తగా చేసేది ఏం లేదు, అంటే ఈ యాత్ర ద్వారా కొత్తగా కనిపించేది అదే కదా, రోజుకు 3 నియోజకవర్గాలు అయింది, అది స్పెషలే. కానీ వీళ్ళిద్దరి యాత్రలు బాగానే ఉన్నా వారాహి వాహనం చేయించుకొని ఏదో ఒక 4-5 విడతలు తిరిగేసి దాన్ని పక్కన పెట్టేశారు. ఆయన కూడా ఇప్పుడు ఇండివిజువల్ గా, అంటే ఆయన ప్రకటన అయితే ఏం చేయలేదు అనుకోండి, తిరుగుతారా లేదని మరి చేస్తారేమో. ఆయన కూడా ఇండివిజువల్ గా తిరుగుతారా, లేదంటే బాబు గారితో కలిసి తిరిగే ఆలోచన ఏం చేస్తారా? ఎందుకంటే అప్పుడు ఉమ్మడి సభలో ఉమ్మడి టూర్లు అన్నారు కదా. రూట్ మ్యాప్ ఇవ్వాల్సింది బాబు గారు. ఆయన కూడా నడవాలి, ఏం చెయ్యాలి, శంకరావుని చెబుతున్నప్పుడు ఈయన ఆపుకోవడం, ఇట్లాంటివన్నీ నడిచినాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చివరికి ఎంపీ సీట్లో పోటీ చేయాలో లేదో కూడా చంద్రబాబు గారి దగ్గర మాట్లాడి తీసుకుంటానన్నప్పుడు పెద్దలు ఇది కూడా అంతే కదా. అంటే వీళ్ళ పనులు చేసుకెళ్ళిపోతున్నారు కదా, వీళ్ళ ప్రకటనలు చేసేసుకుంటున్నారు. మా బస్ కంటే సొంత పార్టీలు. అవును, పవన్ కళ్యాణ్ గారి పార్టీ సొంతది కాదు కదా. పవన్ కళ్యాణ్ గారి వరకు సొంతదే కదా, అంటే ఆయన అనుకుంటలేదు కదా ఆ మొక్క, కార్యకర్తలు అనుకున్నారు. ఆయన కూడా అలా అనుకుంటే ప్రాబ్లం లేదు. ఆయన అట్లా అంటలేదు కదా, తన ఎంపీ పోటీ చేయడానికి పెద్దలతో అంటే ఇంకే పెద్దలతో మాట్లాడతాడు. అంటే అక్కడే అర్థం అవుతుంది కదా చంద్రబాబు గారి రూట్లని. ఇప్పుడు ఇది కూడా ఆయన మేబీ నేను ఈ రూట్ లో తిరుగుతాను పవన్, నువ్వు ఈ రూట్ లో తిరుగానే ఏమన్నా చెప్తారని చూడాలి. ఫుల్ ప్రిపేర్డ్ గా ఉన్న వైసీపీకి 13వ తేదీ వరకు పోలింగ్ మారడం అంటే, అక్కడ వరకు వెళ్ళడం అంటే కొంత నష్టం ఏమన్నా ఉంటుందా? ఖచ్చితంగా ఉంటది, నష్టము ఉండొచ్చు, లాభం ఉండొచ్చు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ప్రచారాల వరకు లాభమేమో, వీళ్ళ ముగ్గురు మాట్లాడే దాన్ని బట్టి ఉంటుంది. వీళ్ళ ముగ్గురు కలిసిపోతున్నారు అనుకోండి, వాళ్ళకేముండదు. ఇంకోటి రేపు ఇచ్చేటువంటి హామీల బేసిస్ మీద కూడా ఉంటది. జగన్ ఇచ్చేటువంటి హామీలు కొంచెం నమ్మబుల్ గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు టెంపో అటుకి టర్న్ అవుతుంది. లేదు ఇటుకే ఉన్నాయి అనుకోండి, టెంపో ఇటుకి టర్న్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో కోసం ఎదురు చూస్తుందా తెలుగుదేశం పార్టీ? వాస్తవానికి మన చిలకలూరుపేటలోనే ఒక ఉమ్మడి మేనిఫెస్టో అని విడుదల చేసేస్తారేమో అని అనుకున్నారు. ఈ లోపల ఈ డేట్ మారడం ఇవన్నీ దీని వల్ల జాప్యమా, లేదంటే వేరే ఆలోచన? సీన్ ఏం లేదు, వాళ్ళకి ఇంకేం మేనిఫెస్టో ఉంది నా బంధు, వాళ్ళు మెయిన్ చెప్పాలనుకుంటుంది ఆ సూపర్ 6. మిగతా వాళ్ళ కంటి తుడుపు చర్య అంతే. వాళ్ళు ఏదో రాసిస్తే మేనిఫెస్టో వీళ్ళు అందులో పెట్టి ఎవడు చదవాలి ఎవడు చూడాలా? అంటే మన బాబు గారే అన్నారు కదా స్వయంగా, త్వరలో మేనిఫెస్టో ప్రకటిస్తామని. తుడుపు అంటున్నా, వాళ్ళ కంటి తుడుపు. మిగతా జనసేన వాళ్ళ కోసం, బీజేపీ వాళ్ళ కంటి తుడుపు కోసం తప్పించి వాళ్ళు చెప్పి కూడా పెట్టాం మేనిఫెస్టోలో అని. ఈ సూపర్ 6కే ₹1,00,000 కోట్ల అవుతుంటే ఇంకా కొత్తగా మేనిఫెస్టోలో పెట్టి ఏం చేయాలా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నారా, టైం ఉందని ఆగుతున్నారా? చెప్పారు కదా మొన్ననే, త్వరలో అనౌన్స్ చేస్తాము, అదే త్వరలో అంటే బడ్జెట్ లో ఇవన్నీ లెక్క చూస్తున్నాం అని చెప్పేసి మొన్న వీళ్ళది ఎన్ని కూడా లెక్కలు కట్టారు కదా. కాబట్టి ఇవ్వగలిగేది ఇదిగో నా దగ్గర ఇంత ఆదాయం ఉంది, ఇంత ఖర్చు ఉంది, నేను ఈ మాత్రం చేయగలుగుతానని చెప్పడానికంటే నమ్మేటట్టు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు ఆయన. ఈ టూర్లో భారతీయ జనతా పార్టీ పాత్ర కూడా ఏమన్నా ఉంటుందా? వాళ్ళు ఇండివిజువల్ గా ఏమన్నా టూర్లు స్టార్ట్ చేస్తారా? ఇప్పుడు చంద్రబాబు గారు తమ వాళ్ళు పోటీ చేసి నియోజకవర్గాలను తను తిరగబోతున్నాడు. అలా కాకుండా భారతీయ జనతా అంటే 144 నియోజకవర్గాల్లో మొత్తం ప్రస్తుతానికి చెప్తున్నది లేదు. బీజేపీ అంటే 3 నియోజకవర్గాలు అంటే ఆ రూట్ లోనే కనబడుతుంది. అంతే, 144 కరెక్ట్ గా సరిపోద్ది, అంతే 50 రోజులు. అలా కాకుండా ఏమన్నా మరి ఆ ఏరియాలో బీజేపీ వాళ్ళు ఉన్నా కూడా వెళ్తారా ఏంటనే చూడాలి. బీజేపీ పవన్ వెంటేసుకొని తిరుగుతుందా అని చెప్పలేము, అదే చెప్తున్నా కదా. అదే ఏదైనా సరే బాబు గారు డిసైడ్ చేయాలి. ఒక స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న పవన్ కళ్యాణ్ ఎవరికి ఉపయోగపడతారు ప్రచారంలో ఈ ఉన్న టైంలో? ఆయన ఉపయోగపడతారు, చంద్రబాబు గారికి ఉపయోగపడతారు, లేదా మొత్తం కూటమికి ఉపయోగపడతారు. మేబీ నేను అనుకోవడం బీజేపీ ఏరియాలో కూడా తిరుగుతారు పవన్ కళ్యాణ్. ఒక సుడిగాల పర్యటన అయితే చేస్తారు. రైట్, చూద్దాం. మొత్తానికి పర్యటనల సమయం అయితే ఆసన్నమైంది. 3 పార్టీలు కూడా ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఉండబోతున్నాయి. మెయిన్ జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు రచ్చబండ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. కానీ ఇప్పుడు బస్సు యాత్ర పేరుతో మొత్తం ఈ టూర్స్ అయితే ముగించేసి ఇంక ఎన్నికలకు వెళ్తారా? ఈ యాత్రలోనే మేనిఫెస్టోలు కూడా ప్రకటిస్తారా? మేనిఫెస్టోల ప్రభావం ప్రజల మీద ఎంతవరకు ఉంటుంది చూద్దాం.